A1 న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాడు గూడూరు పట్టణ యువత మరియు యూత్ క్రికెట్ టీమ్స్ అందరూ కలిసి జడేజా 11, రాక్ స్టార్, ఫ్లాష్ మ్యాన్ కింగ్, పైరెట్స్ 11, గూడూరు కింగ్స్, వెంకీ 11, స్కై కింగ్స్ మరియు పాత సీనియర్ క్రికెట్ ప్లేయర్లు అందరూ కలిసి ₹1,00,000 వరకు పోగు చేసుకొని కాంక్రీట్ సిమెంట్ క్రికెట్ పిచ్ వేయించుకున్నారు. మా కోసం, మా క్రికెట్ ఫ్రెండ్స్ కోసం, వచ్చే యువతర కోసం పిచ్ వేయించుకున్నామని వారు అన్నారు. యువతకు స్పోర్ట్స్ అంటే పిచ్ అని, అందులో క్రికెట్ యువతకు ప్రాణమని, క్రికెట్ అంటే ప్రాణం పెట్టి ఆడతారని, అట్లాంటి క్రికెట్ ఆడడానికి సొంతంగా గ్రౌండ్ లేకపోవడం చాలా బాధాకరమని, ఇప్పుడైనా క్రికెట్ కోసం, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోసం మాకు గ్రౌండ్ కావాలని, ఇప్పటికైనా అధికారులు కానీ, ప్రజా నాయకులు కానీ యువత కోసం, స్పోర్ట్స్ ఆడడం కోసం, చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండడం కోసం, ఆటలపై శ్రద్ధ చూపించడం కోసం గూడూరు క్రికెట్ గ్రౌండ్ కావాలని మరియు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోసం నెట్ ప్రాక్టీస్ స్టేడియం కావాలని వారు కోరుకున్నారు. సీనియర్ క్రికెట్ ప్లేయర్ వెంకీ గారు ఉన్నారు, వారి మాటల్లో విందాం. అన్న నమస్తే అన్న. మొత్తం కలిసి మీ టీం మొత్తం ₹1,00,000 వరకు పోగు చేసుకొని పిచ్ సొంతంగా చేసుకున్నాము. అయితే మాకు ఈ గ్రౌండ్ కోసం ఎలాంటి సీనియర్స్ తో హెల్ప్ తీసుకున్నాం తప్ప పొలిటికల్ పరంగా ఎలాంటి మాకైతే హెల్ప్ అయితే రాలేదు ఇప్పుడు దాకా. కానీ మేము ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడుతా ఉన్నాం కాబట్టి ఇట్లా మాకు కూడా కాస్త ఇష్టం అనిపించి బాడీ ఫిట్నెస్ కోసం, లేకపోతే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి గేమ్స్ లేక, గ్రౌండ్ లేక చాలా మటుకు గంజాయికి బానిస అయిపోతున్నారు పిల్లలు. అలాంటి దాని నుంచి ముందుకు రావాలంటే మాలాంటి సీనియర్స్, లేకపోతే మాకు సపోర్టింగ్ ఎవరైనా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ ఇట్లా ఆడుకుంటే బాగుంటుంది, గూడూరులో కూడా ఒక గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఈ గ్రౌండ్ ని కాపాడుకుంటూ వచ్చాము. అయితే అట్లా గూడూరుకు ఉన్నది ఒకటే గ్రౌండ్. దీన్ని డెవలప్మెంట్ చేసుకోలేకపోతే పిల్లలు గంజాయికి బానిసలు, లేదంటే చెడుల వాళ్ళు బానిస అవుతారని చెప్పేసి మాలాగా ఎవరైతే ఆడుతా ఉన్నారో మాతో పాటు ఇప్పుడున్న పిల్లలు కూడా మేము కాస్త ఎంకరేజ్ చేసుకొని మేము సొంతంగా క్రికెట్ పిచ్ తయారు మేము సొంతం చేసుకుంటున్నాము. అలాగే ఇది గూడూరు మున్సిపాలిటీ అయింది తప్పిస్తే ఎలాంటి ఉపయోగం నాకైతే కనిపించట్లేదు. అది ఇంత కోడుమూరులో మున్సిపాలిటీ కాదు, అయినా వాళ్ళకంటూ ఒక స్టేడియం ఉంది, వాళ్ళకంటూ కొంచెం నెట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి కొంతమంది ముందు కూడా వెళ్ళిపోతున్నారు, స్టేట్ ఆడుతున్నారు. ఇప్పుడు నాకు తెలిసి నేషనల్స్ లో ఒక అమ్మాయి ఆడింది అక్కడ నుంచి. కానీ ఇంత లేచిన మున్సిపాలిటీలో చాలా మంది ప్లేయర్స్ ఉన్నా కూడా ఏ గేమ్ లో ముందు వణికలేదు. ఒక క్రికెట్ అనే కాకపోయినా ఏదైనా దేనికి పోవట్లేదు అంటే ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల. ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో కానీ ఒక చూపించుకునే గూడూరు మున్సిపాలిటీ ఉంది, ఒక స్కూల్ పెద్దగా గ్రౌండ్ ఉంది, ఒక మినీ స్టేడియం ఉందని చెప్పుకునే ఉంది తప్పిస్తే దీన్ని డెవలప్ చేసుకునే విధంగా ఎలాంటి సౌకర్యాలు అయితే మాకు ఇక్కడ సౌకర్యాలు చూపించట్లేదు. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, లేదా పొలిటీషియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈ గూడూరుని ఒకసారి డెవలప్మెంట్ కోసం ఒకసారి ఆలోచించి ఏమైనా స్పోర్ట్స్, ఇప్పుడు మేము ఫెస్టివల్స్ వస్తే మేము ఏదైనా స్పోర్ట్స్ పెట్టుకోవాలంటే మాకు ఇక్కడ స్కూల్ పరంగా పర్మిషన్ అడిగి పెట్టుకోవాలన్నా, ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలన్నా కూడా కనీసం ఒక 20 days దాకా టైం పడుతుంది. కానీ మేము పెట్టాలంటే మాకు ఒక సమ్మర్ హాలిడేస్ వస్తే తప్ప మాకు అలాంటి చాయిస్ లేదు. కానీ ఏవైనా ఇప్పుడు వేరే అదర్స్ పండుగలు ఉన్నాయి, ఇప్పుడు ఉగాది ఉన్నాయి, సంక్రాంతి, ఇలాంటి దాన్ని మేము పెట్టాలనుకున్నప్పటికీ మాకు గ్రౌండ్ కేటాయించుకోవడం వల్ల మాకు ఇవ్వడం లేదు. దానివల్ల మాకంటే ఒక సపరేట్ గవర్నమెంట్ ల్యాండ్ గూడూరులో కూడా ఉంది, చాలా మటుకు ఉంది. దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి కాస్త మాకు గ్రౌండ్ కేటాయిస్తే మేము ఏదైనా ఫెస్టివల్స్ వస్తే అక్కడ గ్రౌండ్ లో మ్యాచెస్ నిర్మించుకుంటాము. అదే విధంగా యథావిధిగా వేరే గేమ్స్ కూడా మేము ప్రపోజ్ చేస్తాం. స్పాన్సర్స్ ఎవరైనా ఇచ్చినా ఇవ్వకున్నా, ఇప్పుడు సపోజ్ మేము గ్రౌండ్ క్రికెట్ ఆడడం కోసం మా సొంతంగా ₹1,00,000 ఖర్చు చేసి మా సొంతంగా పిచ్ తయారు చేసుకొని ఇక్కడ గ్రౌండ్ లో మ్యాచ్లు ఆడిపోయడం కోసం మేము ముందుకు వచ్చాము. అలా కొంతమంది మాకు కాస్త సపోర్టింగ్ ఇస్తే ఈ గూడూరు డెవలప్ అవుతుంది, పిల్లలు కాస్త భవిష్యత్తు బాగుంటుంది, చెడు వ్యసనాలకు కూడా బానిసైతే కారు. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకొని మీ న్యూస్ వారి ద్వారా కొంచెం ప్రజాప్రతినిధులకు కానీ, లేదంటే మన అధికారులకు కానీ, లేదంటే పొలిటీషియన్ రాజకీయ నాయకులకు కానీ దృష్టి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రభుత్వం ఏమైనా డిమాండ్స్ కావాలా మీకు? ఏమైనా మొత్తం క్రికెట్ ఆడడానికి ఏమైనా గ్రౌండ్ కావాలా అన్న? అన్ని వసతులు కూడా ఉంటేనే క్రికెట్ లో రాణించగలుగుతారు, పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఆడగలుగుతారు. దానికి సంబంధించినంత వరకు గూడూరులో ఒక మంచి క్రికెట్ స్టేడియం లేదు. ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా గవర్నమెంట్ ఒక గూడూరుకి కేటాయిస్తే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎంతో మంది గూడూరులో క్రికెట్ క్రీడాకారులు వెలుగులోకి వచ్చి మంచి ప్రతిభ చూపించి గూడూరుకి, జిల్లాకు, స్టేట్ కి ఒక మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ మా గూడూరుకి ప్రత్యేకమైన క్రికెట్
గ్రౌండ్ ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. దాంతో పాటు ఇంతకు ముందు నెట్ ప్రాక్టీస్ కోసము కొన్ని నెట్స్ తయారు చేసినారు. ఆ నెట్స్ కేటాయించిన స్థలము ఇప్పటికి కూడా ఎటువంటి పురోగతి పొందకోకుండా ఖాళీగా అలాగే కంపచెర్లగా మారిపోయింది. అటు సైడ్ ఉంది, అది సైడ్ మన మినీ స్టేడియం పక్కన, అది ఇండోర్ స్టేడియం పక్కన ఖాళీ స్థలం కేటాయించినారు క్రికెట్ నెట్స్ కోసం అని చెప్పేసి. దాన్ని కూడా చాలా వరకు అలాగే దాన్ని ముందుకు తీసుకోవాలకోకుండా మరుగున పడిపోయింది. దాని ప్రాక్టీస్ కోసం వదిలిన స్థలం నిరుపయోగంగా ముళ్ళ కంపలు పూర్తిగా మారిపోయింది. దీన్ని బాగు చేయాలని వాళ్ళు క్రీడాకారులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్ గూడూరు. మీ అబ్దుల్లా.